ప్రేమ స్వరూపుడు మా కన్న తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ మాటలు ఆలోచిస్తుండగా తోడునేడే ఉండండి. మా ఆత్మలకు అవసరమైన మాటలు నేర్చుకున్నటకు మీ సహాయాన్ని దయచేయండి. చెబుతున్న నాకును వింటున్న వారికి తేటగా బోధించగలుగుటకు మీ శక్తిని సామర్థ్యాన్ని దయచేయండి. వింటున్న మీ పిల్లలు సైతం వాటిని చక్కగా ఆలోచించి గ్రహించి వాటి ప్రకారం జీవించగలుగుట కృపను గ్రహించమని వేడుకుంటాం. ఈ తరగతి చివరి వరకు మీ సన్నిధిని, మీ సహాయాన్ని మాతో ఉంచమని ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాం. గతంలో విశ్వాసం గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎవరికైనా గుర్తున్నాయా? విశ్వాసం అనగానేమి, దానిని పరీక్షించి కొనసాగించడం ఎలా అన్న విషయాన్ని ఫస్ట్ నేర్చుకున్నాం. అంటే పరీక్ష ఎలా చేసుకోవాలి, ఎలా పరీక్షించుకోవాలి. వింటున్న వాక్యం మనలో నిలబడుతుందంటే ఆ విశ్వాసం ఉన్నట్టు. వింటున్న వాక్యము మర్చిపోతున్నామంటే అది తగ్గుతున్నట్టు. రక్తం తగ్గుతుందంటే మనిషి తెల్లగా అయిపోతుంటాడు, కనబడుతుంది. అలాగే మనలో ఉన్న విశ్వాసం తగ్గిపోతుంది అంటే మనం వింటున్న వాక్యము మనకు గుర్తుండట్లేదంటే మన విశ్వాసం తగ్గుతున్నట్టు లెక్క. అది చూసుకున్నాం. విశ్వాసం అనగానేమో చూసుకున్నాం. అంటే కనపడని దాని గురించి చూడకుండానే నమ్మటం, మరణం తర్వాత పరలోకానికి వెళ్తామని, నరకం ఉందని దాన్ని తప్పించుకోవాలని, ఇవన్నీ మనకి చెబుతున్నాయి. ఇక రెండవదిగా ఇంకొక మాటను, ఏ మాట అది? రెండవ పాఠంగా మనం ఏం చేసుకున్నామంటే, రెండవదిగా ఏ మాటను చూసామంటే, విశ్వాస పరీక్షలో, దయచేసి నన్ను చూడండి, కొత్తది ఏం చేయరు. ఏం చేస్తారు? స్విచ్లు వేస్తారు. ఆయన చూడలేదా? స్విచ్లు వేయటం మీరు చూడలేదా? ఆలోచించండి. విశ్వాస పరీక్షలో నిలబడి నెగ్గితే కలిగే విశ్రాంతి అనేది నేర్చుకున్నాం. విశ్వాస పరీక్షలో నిలబడి నెగ్గితే కలిగే విశ్రాంతి అని నేర్చుకున్నాం. ఈరోజు కూడా దానికి కొనసాగింపుగా ఒక అద్భుతమైన విషయాన్ని నేర్చుకున్నాం. మనం విశ్వసించిన విశ్వాసులమేనా? అంటే యేసుక్రీస్తు వారి గురించి విని మనం నమ్మాం ఆయన, అంతేనా? కాబట్టి మనము విశ్వాసులమే. ఇప్పటి వరకు మనం విన్నదాన్ని బట్టి మనం ఆలోచించేదేంటి? కనపడని దేవుడున్నాడు, పరలోకం ఉంది, కనపడని నరకం ఉంది. ఈ భూమి మీద దేవునికి ఇష్టంగా బ్రతికితే, దేవుడు బైబిల్లో చెప్పినట్లుగా బ్రతికితే, మరణం తర్వాత మనము దేవుడికి దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే పాతాళానికి వెళ్తాం. ఈ విషయాన్ని మనం నమ్మాం. ఈ లోకం జీవితము ఆవిరి వంటిది, ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఇది శాశ్వతం కాదన్న విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. మరి విశ్వాసులమైన మనకు ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణాన్ని ఈరోజు నేర్చుకోవాలి. ఏంటి ఆ లక్షణం అంటే? నేను చెప్పడం కంటే బైబిల్లో నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది. పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల మధ్య ఒక విషయం ఉంటుంది, ప్రవచనం. అది మాత్రం చదువుదాం జాగ్రత్తగా. పౌలు గారు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి
13-15 ఆ వచనాలు చదువుతాను, జాగ్రత్తగా చూడండి. 13-15. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, కాగా తర్వాత విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అని వ్రాయబడి ఉన్న ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై. ఎలాంటి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై అంటే కింద చెప్తున్నాడు, ప్రభువైన యేసును లేపిన వాడు అంటే దేవుడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి. అంటే మనం విశ్వాసం అంటే ఏందో చెప్పుకున్నాం కదా, మృతుల పునరుత్థానం ఉంది, చనిపోయిన తర్వాత మళ్ళీ లేస్తాము. ఎవరు లేపుతారంటే యేసుక్రీస్తుని లేపింది దేవుడు. యేసుక్రీస్తుని ఎలాగైతే ఆయన లేపి ఉన్నాడో మనల్ని కూడా ఆయనతో కూడా లేపి ఆయనతో కూర్చుండబెడతాడు అన్న విషయాన్ని చెప్తున్నాడు చూడండి. అట్టి విశ్వాసము గలవారమై తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. మేమును విశ్వసించుచున్నాము గనుక ఏం చేస్తున్నారంట? పౌలు గారు చెప్పారండి, మేము మాట్లాడకుండా సైలెంట్గా లేము, మేము మాట్లాడుతున్నాము అంటారా మీరు? అంతే కదా, పౌలు గారు మాట్లాడుతున్నారంట, మనం మాట్లాడుతున్నామా? మనకు మాట ఉందా? ఏంటి అసలు ఇక్కడ చెబుతున్న విషయాలేంటి? మన పాఠం పేరు ఏంటంటే విశ్వసించితివి మరి మాట్లాడుచున్నావా? విశ్వసించితివి మరి మాట్లాడుచున్నావా? పౌలు గారు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏంటి అసలు ఏం మాట్లాడాలి? విశ్వసించితే మాట్లాడతాం. మనం మాట్లాడటం లేదంటే మనం సరిగా విశ్వసించలేదు. నీకు అర్థమవుతుందా విషయం? ఇక్కడే వచ్చేసింది. ఇక ముందుకెళ్దాం. నిజంగా ఈరోజు పాఠం ఎంత బాగుంటుందంటే, ఇది మనకు అర్థమైందనుకోండి, విశ్వాసంలో ఒక మెట్టు ఎక్కుతాం మనం. ఎలా అనుకున్నారు? మనం మాట్లాడుతున్నాం, దేవుడు మనకు నోరిచ్చాడు, మనకు మాటలు వస్తున్నాయి, కానీ మనమేం మాట్లాడుతున్నాము, పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు? ఇలాగా మనం పరీక్షించుకుంటూ ముందుకెళ్దాం. మనల్ని మనం పరీక్షించుకుంటూ ముందుకెళ్తూ పోదాం. ఇలాగా మనం మాట్లాడుకుంటున్న దాన్ని మనం పరీక్షించుకుంటూ ముందుకెళ్తే విశ్వాస విషయంలో ఒక మెట్టు ఇంకో మెట్టు ఎక్కడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అవునా? విశ్వాస విషయంలో ఎక్కడానికి మనకు ఒక మెట్టు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. ఎలాగా చూద్దాం. అది కూడా ఇందాక చెప్పిందే మళ్ళీ డైలాగు. మంచి పాఠం కాబట్టే మనల్ని వాక్యం వినియదండి. అలాంటప్పుడే మనం ఇంకా మనసు కేంద్రీకరించి వింటే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి, విశ్వాసంలో బలవంతులవుతాము. ఏం జరుగుతుంది తెలుసా మీకు ఆ విషయం? నిజంగానే బైబిల్ ఈరోజు వింటారు మీరు, వినేటప్పుడు జాగ్రత్త కలిగి ఉంటే ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? నిజంగానే ఎంత బాగుంటుందంటే బైబిల్, ఈరోజు మీరు దాని రుచిని గమనిస్తారు. నిజంగా చెప్తున్నాను నేను. మరి మనమేం చేస్తున్నాం? మనము విశ్వసించాం, మనం విశ్వాసలమే. మనం ఎలా నమ్ముతున్నాము? లోకంలో అందరిలాగా నమ్మట్లే. ఏది లోకంలో చాలామంది ఎలా నమ్ముతారు? వాళ్ళకి తెలియదు పాపం. మనం విన్నట్టుగా అన్ని వాక్యాలు వినలేదు, జాలిపడదాం, తప్పదు. ఎందుకంటే వాళ్ళకు తెలియాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళను చెడ్డగా భావించడం కంటే వాళ్ళ మీద జాలిపడి వినే మనసు ఉంటే చెప్పడం మంచిది. వినే మనసు లేదా, వినుటకు చెవులు కలిగిన వాడు వినును గాక అనుకొని పక్కకి వెళ్ళిపోవడమే. అయితే ఈరోజు విశ్వసించితిమి గనుక మాట్లాడి తిని అంటున్నాడు. ఏం మాట్లాడాలి, ఏంటి అసలు? దీని గురించి ఆలోచిద్దాం. చూడండి, దీని గురించి ఆలోచిద్దాం. మీకు తెలుసు ఒక మాట, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది.
మరి వినుట వలన విశ్వాసం కలుగుతుంది అంటున్నాడు. అది కూడా ఏ మాట వింటే విశ్వాసం కలుగుతుంది? వినటం జరుగుతుంది. క్రీస్తును గూర్చిన మాట వలనే ఆ విశ్వాసం కలుగుతుంది. మరి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఏం మాట్లాడారో అది కూడా కొద్దిగా ఆలోచిద్దాం. దీనికి సంబంధించి ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. అది చూద్దాము. లూకాసు వార్త 6వ అధ్యాయము 45వ వచనాన్ని చూద్దాం. చూడండి, లూకాసు వార్త 6వ అధ్యాయము 45. లూకాసు వార్త 6వ అధ్యాయము 45. అవునండి, నేనే చదువుతాను, జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఒకసారి మీరు చదివి మళ్ళీ నేను చదివితే దాదాపు ఒక 4-5 నిమిషాలు వేస్ట్ అవ్వచ్చు చివరికి వచ్చే లోపల. ఓకేనా? సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధి అన్నాడు. సజ్జనుడి యొక్క హృదయం ఏదంట? మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును. మరి దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును అన్నాడు. చూసారా? అసలు ఒక మనిషి ఎలాంటి వాడో మనకు తెలియాలంటే అతనితో మాట్లాడితే తెలిసిపోద్ది. తెలుసా మీకు ఆ విషయం? అతని హృదయం ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలా ఉండండి. నిజంగానే మిమ్మల్ని మీరు కూడా పరీక్షించుకోండి. ఎలాగా? ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నేను ఏ విషయాలు మాట్లాడుతున్నాను. మనం మంచివారం అనుకోండి, మన నోట్లో నుంచి మంచి మాటలే వస్తుంటాయి. మనం చెడ్డవారం అయితే చెడ్డ మాటలే వస్తాయి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నాడు కదా. ఇదే విషయాన్ని మత్తయి గారు కూడా రాశారు. ఆ మాట చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. అక్కడ కొంచెం డైరెక్ట్గా ఉంటుంది, అందుకే నేను ముందు అది చదివించి ఇక్కడికి వస్తున్నా. 12వ అధ్యాయము 34వ వచనం. ఇది ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? యేసుక్రీస్తు మాట్లాడే మాటే. స్వయాన ఆయన భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాట. 12వ అధ్యాయము మత్తయి సువార్త 34వ వచనం. సర్ప సంతానమా, ఏమంటున్నాడు ఇక్కడ? మీరు చెడ్డవారయ్యుండి ఏలాగు మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. కింద ఉంది చూసారా? మళ్ళీ అదే విషయాన్ని చెప్పాడు, మనం ముందు చదివిందే. అంటే విషయం ఏమో మనకు అర్థమవుతుంది. మనము చెడ్డవారమై ఉండి మంచి మాటలు పలకలేము. హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా అంటున్నాడు. ఇంతకు మనం విశ్వసించాం కదా. మనం విశ్వసించాము కాబట్టి ఏం మాట్లాడుతున్నాం? ఇది మనకు అర్థమైందనుకోండి, మనము విశ్వాస విషయంలో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం ఖచ్చితంగా పరీక్షించుకుంటూ ఉంటాం ప్రతిరోజు. ఒకవేళ మనము నోరు దాటి ఏదైనా చెడ్డమాట మాట్లాడినప్పటికీ నిజంగా ఈ మాటలు మన మనసులో ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మనం పరీక్షించుకుంటాం. అవును, నేను తప్పు మాట్లాడాను కదా అని దేవుని ఎదుట సమాధాన పడుతూ ఇక మీదట దాన్ని మాట్లాడకుండా, ఈ విధంగా మనం మాట్లాడకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకునే అలవాటు ఏర్పడుతుంది. అందుకే ఈ మాటలు మనం ఆలోచిస్తున్నాం. చూద్దాం ఏం మాట్లాడాలి అని అంటే, బైబిల్లో ఏం జరుగుతుందో, ప్రారంభ సంఘం నుంచి ఏం జరుగుతుందో చదువుకుంటూ ముందుకెళ్దాం. అపోస్తుల కార్యములకు వచ్చేయండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనం. కొన్ని వచనాలు అపోస్తుల కార్యంలోనే చూస్తాం కాబట్టి అపోస్తుల కార్యములకు వచ్చేయండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనం. ఇది స్టెఫెన్ గారి గురించి మాట్లాడుతున్న విషయాలు. లూకా గారు స్టెఫెన్ గారి గురించి రాస్తున్నాడు. 6వ అధ్యాయము, ఇంకా చెప్పాలంటే 8 నుంచి నేను చదువుకుంటూ ముందుకెళ్తాను. చూడండి, స్టెఫెను, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనం నుంచి, స్టెఫెను కృపతోను బలముతోను నిండినవాడై అని చెబుతూ 19వ వచనం చూడండి, ఆయన చాలా పనులు చేస్తూ ఉన్నాడు. అప్పుడు లిబెర్తీనుల దనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెక్సాంద్రియుల సమాజంలోను, కిలికియ నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను
కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని, తర్కానికి దిగుతున్నారంట వాళ్ళు. తర్కానికి దిగుతుంటే ఈయనేం చేస్తున్నాడు? వాళ్ళతో తర్కిస్తున్నాడా? ఏం చేస్తున్నాడు చూద్దాం, చూడండి. తర్కించిరి గాని మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును. వాళ్ళు తర్కిస్తుంటే ఈయనేం చేస్తున్నాడంట? మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానము అంటున్నాడు. చూసారా? అంటే మాటల్లో ఏముండాలి? జ్ఞానం ఉండాలి. ఏ జ్ఞానము? మనం ఎలాగంటే లోకంలో మనుషులను చూసి, లోకంలో వాళ్ళు ఎలా మాట్లాడతారు, వీళ్ళు ఎలా మాట్లాడతారు చూసి ఇలా మాట్లాడచ్చు అనమాట, ఇలా చేయొచ్చు అనమాట అని మన మాటల్లో ఆరితేరిపోతుంటాం. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? అతను కృపతోనూ బలముతోనూ నిండి ఉన్నాడు, పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడు? మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతడు ఎప్పుడైతే మాటలాడుట యందు జ్ఞానాన్ని అగుపరుస్తున్నాడో, అంటే దేవుని జ్ఞానాన్ని అగుపరుస్తున్నాడో, అంటే మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు కదా, ఈ వాక్యమే మీ మాటల్లో ఉంటుంటే ఏం జరుగుతుంది? కింద అంటారు చూడండి. అలా ఉంటే మాటలాడుట యందు అతడు అగుపరిచిన జ్ఞానమును అప్పుడు అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదురింపలేకపోయిరి. అంటే మాట్లాడేటప్పుడు దేవుని జ్ఞానాన్ని మనం కనపరుస్తున్నాం అనుకోండి, దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది అన్న విషయం బయటకు వచ్చింది. చూసారా? విశ్వసించాం. మనము విశ్వసించిన తర్వాత మన మాటల్లో ఏముండాలి? సరసోక్తుల, బూతుల, ఆడరాని మాటల, చెడ్డ మాటల, కాలక్షేపంగా సరదాగా మాట్లాడుకోవటమా? ఇవి కాదు. ఏముండాలి? సరదాగా మాట్లాడుకోవడం ఎలా ఉంటుందో చూడండి. మనుషులు ఎంత మాటల విషయంలో, నిజంగా చెప్తున్నాను, నేను లోకంలో మనుషులు మాట్లాడుకునేదాన్ని చూస్తే నాకు చాలా ఎందుకు ఎలా అనిపిస్తుంది తెలుసా? ఊరికే ఫోన్ చేసి తిన్నారా అని అడుగుతారు. తిన్న తర్వాత ఏం కూరలు తెలుసుకొని ఏం చేస్తారు? ఓకే, తెలుసుకున్నారు, ఎక్కడో ఉంటారు, అవి తీసుకొని ఇక్కడ ఏమన్నా పెడతారా? దానివల్ల ప్రయోజనం ఏంటి? ఆలోచించండి విషయం. ఉదయం లేచిది అదే మాట, మధ్యాహ్నం అదే మాట, రాత్రి అదే మాట, ఇంకా పొద్దస్తం తిండి గురించే మాటలు, లేకపోతే ఇంకొకరి గురించి వాళ్ళు అలాగంటున్నారు అంటే వీళ్ళు ఇలాగంటారు, ఇదే మాటలు తప్ప నోరు విప్పితే విశ్వాసులముగా మనం ఏమైనా 4 దేవుని మాటలు మాట్లాడుతున్నామా? మన మాటల్లో దేవుని జ్ఞానం కనపడుతుందా? పిల్లల్ని కూర్చోబెట్టి ఒక తల్లి తండ్రి వాళ్ళని ఏమని చెప్పినాడు? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి అన్నాడు. తల్లి ఏం చేయాలా? నీ తల్లి చేయి ఉపదేశమును మరొకము అన్నాడు. అంటే తల్లి అయ్యే లోపల ఒక స్త్రీ, ఇంకా చెప్పాలంటే ఇంకా ముందుకెళ్తాను నేను, తండ్రి ఇంట ఉన్న కన్యక పెళ్లి చేసుకొని స్త్రీ అయ్యే లోపల ఏమవ్వాలి తెలుసా? దేవుని వాక్యము చెప్పి గృహ పరిపాలన చేసే స్థితిలోకి తీసుకురావాలి తండ్రి. అలా అయినా ఆవిడ పిల్లలు పుట్టే టయానికి ఎలా తయారవ్వాలి తెలుసా? ఉపదేశము చేసేదిగా మారాలి. తండ్రి అయ్యే లోపల ఒక యవనస్తుడు పెళ్లి చేసుకునే లోపల ఏం జరగాలి తెలుసా? వాక్యము చెప్పి ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పిల్లలను పెంచే స్థాయిలోకి తండ్రి రావాలి. అది ఎదుగుదల, దేవుడు కోరిన ఎదుగుదల. మరి క్రైస్తవ సమాజం కానీ, క్రైస్తవ యవనస్తులు కానీ, క్రైస్తవ స్త్రీలు కానీ ఈ స్థాయిలో ఆలోచిస్తున్నారా? లేదు కదా. మరి మనం వెనకబడిపోయామే అని ఏమైనా మాటల విషయంలో ఆలోచన కలిగి ఉన్నారా? చూద్దాం ముందుకెళ్దాం. ఇంకా ఏం జరుగుతుందంటే, మరి స్టెఫెన్ విషయంలో ఇలా జరిగింది, తర్వాత ఆయన చంపేశారు. చంపేసిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? ఆ మాట కూడా చూద్దాం. అపోస్తుల కార్యంలో 11వ అధ్యాయం 20వ వచనం చూడండి. అపోస్తుల కార్యంలో 11వ అధ్యాయం 20వ వచనం. వీళ్ళెవరంటే 19 నుంచి చదువుతాను. అపోస్తుల కార్యంలో 11వ అధ్యాయం 19 నుంచి 20. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యం బోధింపక వీళ్ళు బయలుదేరుతున్నారు. ఎక్కడికి? ఫెనీకే, కుప్రా, అంతియోకియా ప్రదేశంలో వరకు సంచరించి
ఇంకా ఏమంటున్నారు కింద మాట 20వ వచనంలో మన మాట ఉంది. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియోకయకు వచ్చి ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్తను ప్రకటించిరి. ఏం మాట్లాడుతున్నారు? యెరూషలేము నుంచి బయలుదేరి వచ్చి మాకు ఇన్ని శ్రమలు కలిగినాయి, పొట్ట చేత పట్టుకొని వచ్చేసినాం, ఏదైనా పని ఉంటే ఇవ్వండి, మాకు తినడానికి తిండి లేదు, సరైన ఏదైనా ఉపాధి కల్పించండి. లేదా వాళ్ళందరూ కూర్చొని రాజు దగ్గరికి పోయి మనం బతకడానికి ఏదో ఒక స్థలం ఇవ్వమని అడుగుదాం. డైరెక్ట్ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరికి పోయి మాకు ఇల్లు లేదండి అని అర్జీలు పెట్టుకొని తిరుగుతారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి ఏం మాట్లాడతారు? సారు మాకు ఇల్లు లేదండి, ఏదో ఒకటి ఉంచండి, ఎంత మాట్లాడుకుంటారు కదా. కానీ ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు? వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసా? అసలు స్థిరాస్తులు నమ్మేసి అపోస్తల పాదముల దగ్గర పెడితే ఎంతో సువార్త ప్రబలమై వ్యాపించింది. ఆ తర్వాత స్టెఫెను చంపేస్తే కట్టు బట్టలతో పారిపోయినారు, చెదిరిపోయినారు. ఆ దేశాలలో చెదిరిపోయిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ప్రభువుని గురించి ఆ మాట చూడండి ఎంత బాగుందంటే, వీరు అంతియోకయకు వచ్చి 20వ వచనం మధ్యలో చదువుతున్నాను. అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. అంటే మాట్లాడుతూ వాళ్ళు ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటిస్తున్నారు. తర్వాత ఏం జరిగింది తెలుసా? అంతియోకయ అనే సంఘము క్రైస్తవులుగా ఏర్పడటము, అంతియోకయ సంఘము నుంచే ఆసియా అంతటా ప్రకటించడం మొదలెట్టాడు పౌలు గారు. అంతియోకయ సంఘం నుంచే యూరప్ అంటే ఐరోపా ఖండాలను దాటి వాక్యం వ్యాపించింది. ఎందుకు? ప్రారంభం ఎక్కడుంది తెలుసా? ఇక్కడే. వాళ్ళు ఏం చేశారు? ఆ మాట చూడండి. వీరు అంతియోకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. అప్పుడు ప్రభు హస్తం వారికి తోడై ఉండెను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. మరి తర్వాత పౌలు గారు చెప్పారు కదా, విశ్వసించింది కనుక మాట్లాడుతుంది. ఆయన ఏం చేస్తున్నాడో త్వరగా కొన్ని వచనాలు చూసుకుందాం. ఇవన్నీ ఎందుకు తెలుసా? మనము వింటున్నాము, విశ్వాసం అవుతున్నాం, బాగానే ఉంది. కానీ విన్న తర్వాత ఏం చేయాలి మనకు తెలియాలి. మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? తల్లి తండ్రి అసలు ఏదో ఒక విధంగా పిల్లలతో మాట్లాడాలి. మా చిన్నప్పుడు ఇదంతా ఉండేది కాదండి. ఎలా ఉండేది తెలుసా వ్యవహారం? ఎక్కడో ఒక 500 మంది 600 మంది కలిపి గురుకులం అని ఒక స్కూలు హాస్టల్ ఉంటుంది. మా అమ్మ నాన్నలతో మాట్లాడటం ఎలాగ తెలుసా? మాట్లాడేదానికి కాయిన్ బాక్స్ ఫోన్లు కూడా ఉండేవి కాదు. కార్డు బుక్ ఎన్వలప్ లెటర్ రాస్తారు, ప్రియాతి ప్రియమైన కుమారుడికి అని రాసి, మేము క్షేమం, నువ్వు క్షేమమా, జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త, బాగా తిను, బాగా చదువుకో, ఇంత దూరం పంపించింది, బాగా చదువుకొని నువ్వు ప్రయోజకుడు అవ్వాలి, చెడు సావాసాలు చేయకు, జాగ్రత్తగా ఉండు, ఇవన్నీ చెప్తారు. మళ్ళీ అది వచ్చిన తర్వాత నీకు అవసరం అని చెప్పేసి మనీ ఆర్డర్ ఇంత పంపుతున్నాము, ఇవి జాగ్రత్తగా వాడుకో, ఏదైనా అవసరం వస్తుంది, ఇలా ఉంటారు. నేను కూడా ఇది ముట్టింది అని చెప్పి మళ్ళీ రిటర్న్ రాస్తాను. అది వచ్చే లోపల ఇటు 3 రోజులు పడుతుంది, అటు 3 రోజులు పడుతుంది. ఇది మాట్లాడుకోవడం. కానీ ఇప్పుడు ఈడ బయలుదేరి బ్యాగ్ తీసుకొని పోతుంటాడు. పోతన్నా, నేను సీతారాంపురం దాటినా, నర్సాపురం పోయినా, నర్సాపురంలో ఎక్కిన, నర్సాపురం ఎక్కిన తర్వాత పడుకున్నావా, తిన్నావా, జాగ్రత్త, దిగినావా, ప్రతిదీ చూడండి. మన మాటలు ఎలా అయిపోతున్నాయంటే, టెక్నాలజీ డెవలప్ అయింది అనుకుంటూ మనం అసలు ముందంతా ఎలా ఉండేది తెలుసా? ఒక విధంగా చెప్పాలంటే విశ్వాసంతో ఉండేవాళ్ళు. ఎలాగా? పిల్లవాడు బయటికి వెళ్తే విశ్వాసంతో నా కొడుకు మళ్ళీ వస్తాడు తండ్రి అని ప్రార్థన చేసుకుంటా, పిల్లలు స్కూల్కి వెళ్ళారు మళ్ళీ తిరిగి జాగ్రత్తగా రావాలి తండ్రి అని దేవుని మీద నమ్మకంతో ప్రార్థన చేసుకోవడం, అయ్యో దేవుడా అనుకోవటం, వాళ్ళు వచ్చేంత వరకు ఎదురు చూడటం, ఇది ఉండేది. ఇప్పుడు విశ్వాసం లేదు. అంటే వీళ్ళకు దేవుని మీద నమ్మకం లేదు, కానీ వాళ్ళ కొడుక్కి లేకపోతే వాళ్ళ కూతురికి ఫోన్ చేసి ఎక్కినావా, దిగినావా, తిన్నావా, ఏం తిన్నావు, ఇవి మాట్లాడితే మనసు కుదుట పడినట్టు. విశ్వాసం లేదు అసలు, అది విశ్వాసం ఉన్నట్టు కాదు.
నీకు అర్థమవుతుందా మనిషి ఎంత దూరం అయిపోతున్నాడో? ఇది అర్థమైతే వీళ్ళేం చేస్తున్నారు? విశ్వసించారు కానీ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఇవి మాట్లాడుతున్నారా? వీళ్ళ చరిత్ర ఏం చెప్పుకోవట్లే. వీళ్ళేం చెప్తున్నారు? అంత్యోకయకు వచ్చి మాట్లాడి ప్రభు అయిన యేసును గురించిన సువార్తను ప్రకటించారు. వాళ్ళ పరిస్థితే చాలా దారుణంగా ఉంది. అయినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏ యేసుక్రీస్తును నమ్ముకుంటేనే చంపేసినారు, అది తట్టుకోలేకనే పారిపోయినారు, ఉండనివ్వట్లే. సౌలు అయితే ఇంట్లోకి వచ్చి జుట్టు పట్టుకొని లాక్కొని వస్తున్నాడు, స్త్రీలని పురుషులని జుట్టు పట్టుకొని లాక్కొని వస్తున్నాడు, చెరసాల్లో వేయిస్తున్నాడు, హింసిస్తున్నాడు, చంపుతున్నారు. ఇంత భయంకరమైన తట్టుకోలేక చెదిరిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు, ప్రభు అయిన యేసుని గురించి ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి పౌలు ఏం చేస్తున్నాడు చూద్దాం. అపోస్తుల కార్యములు మారిన తర్వాత, మారకముందు ఏం చేసేవాడు? హింసించడమే పని. అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు దేవుని నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళని హింసించడం. ఇక్కడ మారిన తర్వాత ఏం చేస్తున్నాడు? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 29వ వచనం. మన పాఠం మర్చిపోకూడదు. మీ మైండ్లో ఎలా ఉండాలంటే అది పాఠము ఒక వేరులాగా తన్నల లోపల. మన పాఠం ఏంటి? మళ్ళీ చెప్తాను. విశ్వసించి తిని మరి మాట్లాడుచున్నామా? విశ్వసించి తిని కనుక మాట్లాడి తినని పౌలు గారు అన్నారు. మనము విశ్వసించాము, మరి మాట్లాడుతున్నామా అని మన ప్రశ్న. మనం నేర్చుకుంటున్న పాఠం ఏమంటున్నాడు? 9:29 చదువుతాను, జాగ్రత్తగా చూడండి. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు. అంటే మనలాగానే ఆయన కూడా ఆరాధనకి వెళ్తున్నాడు, పోతున్నాడు, బాగుంది. ఆరాధనతో వచ్చి పోతూ ఏం చేస్తున్నాడు చూసావా? ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాష మాట్లాడు యూదులతో మాట్లాడుచూ తర్కించుచుండెను. అంటే ఆయన కూడా మనలాగే విశ్రాంతి దినాన దేవుని వాక్యం వినడానికి వస్తున్నాడు, దేవుని సన్నిధికి వస్తున్నాడు, మళ్ళా పోతున్నాడు. పోయి సైలెంట్గా ఉండట్లే. ఎవరితో మాట్లాడుతున్నాడు? గ్రీసు దేశంలో ఉండే వాళ్ళు, గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గ్రీకు భాష తెలిసిన వాళ్ళు, వాళ్ళతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు, బోధిస్తున్నాడు. గ్రీకు భాషను మాట్లాడి యూదులతో మాట్లాడుతూ తర్కిస్తున్నాడు. అంటే విశ్వసించాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మనలాగా వస్తున్నాడు, వింటున్నాడు, విశ్వాసం వృద్ధి పొందుతుంది. పౌలు గారికి కూడా వృద్ధి పొందుతున్న విశ్వాసాన్ని ఫలితంలోకి తీసుకొస్తున్నాడు. ఎలాగా? మాట్లాడుతున్నాడు. ఏ దాని గురించి మాట్లాడుతున్నాడు? సువార్త గురించి మాట్లాడుతున్నాడు, ప్రభు అయిన యేసు గురించి మాట్లాడుతున్నాడు. చూద్దాం, ఇంకా ముందుకెళ్దాం. అపోస్తుల కార్యములు 13:43 చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 43. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను భక్తిపరులైన యూద మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. అంటే ఈయన వాక్యం చెప్పినాడు. వాక్యం చెప్పిన తర్వాత ఇంక వెళ్ళిపోయేటప్పుడు కొంతమంది వెంబడించినారు. వెంబడించే లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంతవరకు వాక్యం చెప్పినాం కదా, ఇంకా తర్వాత మాకు లేదు, మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడదాంలే అనుకోలే. వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. పౌలును బర్నబాను వీళ్ళు వెంబడిస్తే ఎవరు? అనేకులు యూదులు భక్తిపరులైన యూద మత ప్రవిష్టులు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీరు వారితో, అంటే వెంబడించిన వారితో, అంటే ఎవరైతే వాక్యం విని వెంబడిస్తున్నారో వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించి మాట్లాడుతున్నారు. మళ్ళా ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళ చరిత్ర ఏమైనా చెప్పుకుంటున్నారా? వాళ్ళ సాక్ష్యం ఏమైనా చెప్పుకుంటున్నారా? వాళ్ళ జీవితం, వాళ్ళు తినడానికి తిండి లేదు, మాకు భోజనం ఎక్కడ దొరుకుతుందని చెప్పండి, వీటి గురించి మాట్లాడుతున్నారా? ఇవి కాదు. మేము ఇలా వచ్చామండి ఈ స్టోరీ చెప్పుకోవట్లేదు వాళ్ళు. చూసారా? లోక వార్తలు చెప్పుకోవటం లేదు, లోక మర్యాదను అనుసరించి మాట్లాడటం లేదు. వీళ్ళు మాట్లాడుతున్నారు. ఏ దాని గురించి మాట్లాడుతున్నారు? ప్రభు అయిన యేసుని గురించి మాట్లాడుతున్నారు. ఇంకా ముందుకెళ్దాం. 14వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి. ఎలాగా? బహుకాలం గడుపుతుంటే ఏం జరుగుతుంది? ప్రభు వారి చేత సూచక్రియలు అద్భుతాలు చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. కదలకుండా స్కూల్లో క్లాసులో ఎట్ట కూర్చొని ఉంటావో అయినాలి, కొడతాను. మీ స్కూల్లో టీచర్ అయినా వదిలేస్తుందేమో, నేను కొడతా. అర్థమైందా? ఓకే, బాగా వినాలి. ఏమని చెప్తున్నారు?
మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? బహుకాలం గడుపుతున్నారు, ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఏ దాని గురించి మాట్లాడుతున్నారు? యేసు గురించి మాట్లాడుతున్నారు. మన సొంత విషయాలు మాట్లాడుకోవటం లేదు. ఇంకా ముందుకెళ్దాం. 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 13వ వచనం. విశ్రాంతి దినమున గవిని దాటి, ఈ మాట ఇది చాలా మీ మనసులో ముద్రితం అవ్వాలి, బాగినాలి. అందుకే చెప్తున్నాను. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. ఇక్కడ శీల కూడా ఉన్నాడు, పౌలు శీల. ఏం చేస్తున్నారు వీళ్ళు? మాట్లాడుచుంటిమి. ఇప్పుడు మీరు కూడా వచ్చి కూర్చున్నారు, నేను మాట్లాడుతున్నా. మాట్లాడుతుంటే రకరకాల మనుషులు ఉంటారు. ఈ రకాల్లో మీరు ఎలా ఉన్నారో ఆలోచించుకోండి. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం బయటపడుతుంది. మనం ఎప్పుడైనా వాక్యం వినేటప్పుడు ఎలా ఉండాలో, ఇలా ఉంటే మాత్రం ఏం జరుగుతుందో కనపడుతుంది. చూడండి. మాట్లాడుచుంటివి. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఎవరు? ఊదారంగు పొడిని అమ్ము తుయతేర పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచాను కనుక. ఎందుకు తెరిచాడు ఆమె హృదయము? స్త్రీలతో మాట్లాడుతుంటే మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, కానీ ఈమెం చేస్తుంది? ప్రభు ఆమె వినుచుండే. దైవభక్తి గల స్త్రీ, ఒక స్త్రీ వినుచుండేను. ఒక స్త్రీ వినుచుండేనంటే స్త్రీలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు చాలా మంది ఉన్నారు. మీరు ఎవరు వింటున్నారో అన్న విషయం నాకు తెలియదు కాకపోవచ్చు కాక, కానీ మీరు ఎలా వింటున్నారు, ఎవరు వింటున్నారు, ఎలా వింటున్నారు అన్న విషయం ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మీరు బాగా వింటుంటే ఏం జరుగుతుంది తెలుసా? ప్రభు ఆమె హృదయం తెరిచాను అంటే మీరు బాగా వింటుంటే ఎలాంటి మనుషులు ఉంటారంటే, నిజంగా చెప్తానండి, వాక్యం వినేటప్పుడు మనం వాక్యం వినేటప్పుడే రకరకాల ఫోన్లు వస్తాయి. వాక్యం వినేటప్పుడే ఎవరో ఒకరు కదులుతారు. మనము వాక్యం మీద దృష్టి లేదనుకోండి. అందుకే వాక్యం చెప్పేటప్పుడు ఫోన్లు సైలెంట్గా పెట్టుకోండి అని చెప్తాను నేను. ఎలా ఉంటుందంటే వ్యవహారం, వాక్యం వినేటప్పుడు విననీయకుండా మనల్ని పక్కకు తిప్పడానికి. ఎందుకు? ఇక్కడ ఎంత మంచి మాటలు నిలబడుతున్నాయి, ఏదో ఒక విధంగా మనల్ని మనసు తిప్పాలేదు. ఇవన్నీ దాటుకొని మనం మనసు కేంద్రీకరించి వింటున్నాం అనుకోండి, మన హృదయాన్ని దేవుడు తెలుస్తాడు. ఇది నమ్మాలి మీరు. ఇది మీరు అనుభవిస్తే మాత్రం నిజంగా చెప్తున్నానండి. ఇందాక అంత్యోకయలో సంఘం ఎలా నిలబడిందో మీకు తెలుసు. ఈవిడ నిలబడటం వల్ల ఏం జరిగింది తెలుసా? ఫిలిప్పీలో ఒక పెద్ద సంఘం నిలబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇక్కడి నుంచి ఆరంభమైంది. నదీ తీరాన ఉన్న సంఘం, ఆ ఇంట్లో నుంచి అనేకులు బాప్తిసం పొంది నిలబడ్డారు. ఎందుకు? ఆవిడ తొలితేర పట్టణస్తురాలు, ఊదారం పొడి అమ్ముకుంటుంది. అవును, సరిగా జరగలేదు, లాభం రాలేదు, రేపు అలా అమ్మాలి, ఇలా అమ్మాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఈ దృష్టితో ఆమె లేదు. మనం ఎలాగా? మన దృష్టి అంతా ఆఫీస్ ఏంటి, మిగతా టైంలో ఎలాగో ఆలోచిస్తుంటాం కదా. మన దృష్టి అంతా ఎలా ఉంటుంది? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కూడా రేపు పనికి వెళ్ళాలి, రేపు పనికి ఇది చేసుకోవాలి, రేపు కూర వంట ఇది వండుకోవాలి. నా మామిడి చెట్టు కాయలు వస్తాయా రాదా? వస్తే ఏం చేయాలి? టెంకాయలు ఎలా వస్తాయి? రేట్ ఎలా ఉంది? ఎలా అమ్ముకోవాలి? ఆ డబ్బులు ఎలా వస్తాయి? ఈ డబ్బులు ఎలా వస్తాయి? ఇయే ఆలోచనలు పట్టుమని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు, ఒక గంట లోపే కదా మనం దేవుని వాక్యం దగ్గర కూర్చునేది. ఈ గంటలో కూడా వాక్యం మీద దృష్టి ఉండదు మనకు. ఇంకా అలాంటప్పుడు ప్రభువు మన హృదయాన్ని ఎలా తెలుస్తాడండి? ఎలా తెలుస్తాడు? కొంపలు ఏమన్నా కాలిపోతాయా? మనం మాట్లాడే విషయాలు ఏముంటాయి తెలుసా? దేవుని గురించి ఇలా మాట్లాడుకోం. ఇంకా ఏమైపోతుందో ప్రార్థన, ఫోన్ ఎత్తికి మాట్లాడాలి. ఇక మనం ఈడ వాక్యం మొదలెట్టిన నుంచి ప్రతి ఒక్క ఫోన్ మోగుతూనే ఉంది. ఎందుకు? మీ హృదయం తెరవబడకుండా మూయబడాలంటే ఈ విషయం మనకు అర్థం కాకుండా చేయాలి. దయ్యం మన వాళ్ళందరినీ రేపుతుంది. ఎప్పుడు లేని అని ఫోన్లు ఇప్పుడే వస్తాయి. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతున్నారు. చాలా మంది స్త్రీలు ఉన్నారు. కానీ ఏం జరుగుతుంది? దేవుడు ఇవన్నీ నోట్ చేస్తానడానికి మీరు నోట్ చేసుకోండి. అది అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక్క స్త్రీ వినుచుండెను. ఈడ కూడా నోట్ చేసుకుంటున్నాడు ఆయన. ఏమని? స్విచ్ అంటే పక్కకు తిరుగుతున్నారా? పిల్లోడు అటు ఇటు తిరుగుతుంటే వాడిని చూస్తున్నారా? ఫోన్ వస్తుంటే మాట్లాడుతున్నారా? ఫోన్ కోసం మాట్లాడాలని ఆలోచిస్తున్నారా? కూర్చున్న తర్వాత ఇవన్నీ చేయకుండా కూడా ఇంకా మనసు ఎక్కడో పరధ్యానంలో ఉండి రేపేంటి, ఏం చేద్దాం, ఈ ఆలోచిస్తున్నారా?
ఇవన్నీ చూస్తాడు. దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఎవరు రాస్తున్నారు తెలుసా? లూకా గారు రాసిన మాట కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు వింటున్నారో చూస్తున్నాడు. దేవుడు కూడా ఎవరు వింటున్నారో చూసి ఈమె గురించి ఒక స్త్రీ వింటుందని నువ్వు ప్రేరేపణించి లూకా గారితో రాయించు అన్నాడు. అందుకు రాయించాడు. ఏం జరిగింది? ఒక స్త్రీకి ఏం జరిగింది? కింద చెప్తున్నట్టు చూడండి. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక ప్రభువులు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచాను. దాని ద్వారా ఏం జరిగింది? ఆమెయు ఆమె ఇంటి వారు బాప్తిసం పొందినప్పుడు ప్రభువునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుమని వేడుకొని వారిని బలవంతం చేశాను. తర్వాత ఆ ఇండ్లు కాస్త ఆ ఒక్క ఆమె కాస్త తన ఇంటిని రక్షించుకుంది. ఆ ఫిలిప్పి పట్టణంలో ఒక గొప్ప సంఘం నిలబడింది. ఆ ఫిలిప్పి సంఘము వారే పౌలు ఎక్కడ సువార్తకు పోయినా వాళ్ళే సహాయం చేసుకుంటా పోయినారు. తెలుసా మీకు ఆ విషయం? ఏంది మాట్లాడితే ఇంత జరిగిందా? కారణం ఏంటి? ఒక్క స్త్రీ, దైవభక్తి గల స్త్రీగా వింటూ ఉంటే ప్రభువు ఆ యొక్క మా హృదయాన్ని తెరిచాడు. మనం ఎలా ఉంటున్నాం? మనం వస్తా పోతా ఉన్నామా? వచ్చినా కూడా మన ఇష్టానుసారంగా వింటున్నామా? ఎప్పుడు ముగిస్తారా అంటూ వింటున్నామా? కనీసం మనం ఎలా ఉంటామంటే పనికిరాని సొల్లు మాటలు మాట్లాడేటప్పుడు గంటలు 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 మాట్లాడేసుకుంటుంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చే లోపల ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు ఒక గంట సేపు కూర్చొని బాగా వాక్యాన్ని విందాము, దేవుడు నా కోసం ఏం మాట్లాడతాడు, నా ఆత్మను రక్షించుకునే మాటలు కదా ఇవి అని మనసును ఆయనకి ఇచ్చి వినేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఆలోచించండి. అందుకే పదాలు చూసాం కదా. 19:8కి వెళ్ళిపోదాం, చాలా బాగుంటుంది. అపోస్తల కార్యంలో 19:8 త్వరగా. సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగిస్తున్నాడు, దేవుని రాజ్యం గురించి తర్కిస్తున్నాడు, ఒప్పించుచున్నాడు, ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాడు. ఎలా మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు, సువార్త గురించి మాట్లాడుతున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. ఎలా 3 నెలలు. మనం ఏం చేస్తున్నాము? ఆదివారం పోయేసి వచ్చేసి రొట్టె ద్రాక్షారసం తీసుకొని మన సొంత మాటలన్నీ మాట్లాడేసుకుంటున్నాం. కానీ దేవుని గురించి, ప్రభువు గురించి ఈరోజు నేను ఏమన్నా మాట్లాడానా? ఏమన్నా ఎవరికైనా చెప్పానా? పోనీ చెప్పలేదు. ఏమన్నా దేవుని వాక్యాన్ని నేర్చుకునే విధంగా నేను ఎవరైనా మాట్లాడితే విన్నానా? నా విశ్వాసాన్ని పెంచుకుంటున్నానా? మనం ఎలాగా నోటికి కళ్ళం పెట్టుకోకుండా భక్తి గలవారం అనుకుని మరి ఎక్కువగా భక్తిహీనలు అయిపోతున్నాం మనం. మనకు తెలియట్లే. అందుకే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 27వ వచనం కూడా చూద్దాం. 20వ అధ్యాయం 7వ వచనం. 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారం రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి వారితో ప్రసంగించుచు. ఎంతవరకు? ఇప్పుడు అర్ధరాత్రి వరకు నేను వాక్యం చెప్తాను. డాక్టర్ గారు ముందర బండేసి వెళ్ళారు. ఆలోచించండి. మీకు విషయం తెలుసా? దేవుని వాక్యము దాంట్లో మాధుర్యం అనుభవిస్తే ఎలా ఉంటుంది తెలుసా? నేను తెల్లవారు 5, 6 వరకు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయండి దేవుని వాక్యం వినే వాళ్ళతో. ఎంత గొప్ప సంగతులు మనకు బైబిల్లో నుంచి నేర్చుకుంటాం తెలుసా? నిజంగా చెప్తున్నాను, నేను అనుభవించిన వాడికి చెప్తున్నాను. అదే పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు అనుకో, నేను వినలేను అసలు. ఎందుకు? హృదయంలో వాక్యం ఉంటే వాటిని వినలేము, మనం చెవి ఇవ్వలేము, తట్టుకోలేము అసలు. ఎప్పుడురా బాబు వెళ్ళిపోదాం అనిపిస్తుంటుంది. అదే దేవుని వాక్యమే మాట్లాడుతున్నారు అనుకోండి, రాత్రి అంతా కూర్చొని మాట్లాడాలన్నా మాట్లాడగలం ఆ రుచి అనుభవించినప్పుడు. ఎప్పుడు? ఈమె హృదయాన్ని తెరిచాడు. ఇంకా ఈయన ఏం చేస్తున్నాడు? ఆ మాట చదవండి, ఆ మాట భావం మీకు అర్థమైతే అర్థమవుతుంది. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యింది. ఆదివారం రొట్టె విరుచుటకు ఎప్పుడు కూడారో తెలియదు. ఎప్పుడు కూడతారు? మామూలుగా ఉదయమో సాయంత్రమో ఎప్పుడో కూడారు కదా. ఈయన ఎంతవరకు మాట్లాడుతున్నాడంట? అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నాడంట. అంటే 6 గంటలకు కూర్చున్నారనుకోండి, సుమారుగా అర్ధరాత్రి అంటే 12 గంటల వరకు, అంటే 6 గంటలు ప్రసంగం చేస్తున్నాడు ఏకదాటిగా. అంటే ఆలోచించండి. అంటే వినేవాళ్ళు కూడా ఎంత ఆసక్తితో ఉంటే అని చెప్తాడు. మనలాగా ఉన్నారనుకోండి, నీ చెప్పే మాటలు కూడా సరే తిగ్గొట్టుకొని పోదాం అనిపిస్తుంది. ఆలోచించండి. ప్రభు హృదయము తెరుస్తాడు ఎప్పుడు?
జాగ్రత్తగా మనసు, ఆమె వ్యాపారం చేసేదే కానీ వింటుంది, దైవభక్తి కలిగి ఉంది. వింటంటే హృదయం తెలుస్తాడు, లేకపోతే మూయబడుతుంది. ఇందాక రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, దేవుడే వారిని భ్రష్ట మనసుకు అప్పగించాడు, వారి హృదయాల మీద ముసుగుంది, తుచ్చమైన అభిలాషలకు అప్పగించినాడు, భ్రష్ట మనసుకు అప్పగించినాడు. ఇలా అన్నీ ఉంటాయి. ఇంకా కిందికి వెళ్దాం. 20వ అధ్యాయం 7వ వచనం చదివాం కదా. మరి దీనివల్ల ఏం జరుగుతుందండి అని అంటే, ఏం జరుగుతుంది తెలుసా? రోమపత్రిక వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యం తర్వాత రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. చూడండి ఈయన ఏం చేస్తున్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఎందుకంటే సువార్తను గురించి మనం సిగ్గుపడకూడదు. మన ఇంట్లో కష్టాల గురించి, మన ఇంట్లో బాధల గురించి, ఎదుటి వాళ్ళ గురించి, వాళ్ళ జీవితాల గురించి, వీళ్ళ జీవితాల గురించి, ఏదో పనికిరాని దానిల గురించి మాట్లాడేస్తుంటాం మనం. ఎలా ఉంటుందంటే వ్యవహారం, నిజంగా అండి, తింటే అరిగిపోయే ఒక అరగంట ఇడ్లీ గురించి కూడా పదే పదే మాట్లాడుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది అసలు? పనికిరాదు కదా అది. ఏదో ఉంది, తిన్నాం, అయిపోయింది. దాని గురించి ఇంకా పదే పదే రేపు ఇడ్లీ చేసుకుందామా, దోశ చేసుకుందామా, ఆ దోశలోకి ఉల్లిపాయలైనా, పెసరట్టేసి ఉల్లిపాయైనా, గుడ్డైనా, ఇవన్నీ మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుంది అసలు? దాని గురించి ముందు రోజు నుంచే డిస్కస్ చేసుకోవాల్సినంత అవసరం ఏముంది? ఆలోచించండి. విశ్వసించితే మనం ఏం మాట్లాడాలి? ఇవన్నీ మాట్లాడుకోవట్లేదు. ఇవన్నీ మాట్లాడితే ఈ బైబిల్లో ఇవే ఉంటాయి. పెసరట్టు కోసం ఇలా చెప్పారు, రొట్టెలు ఇలా చేయమని చెప్పారు, రొట్టె ద్రాక్ష రసం ఇలా చేయమని చెప్పారని కూడా బైబిల్లో లేదు అసలు. ఎందుకు? అదంత అవసరం లేదు. యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యంగా రొట్టె చేయమని చెప్పాడు. రొట్టె ఎలా చేస్తారో అలా చేయండి. ద్రాక్షరసం ఎలా చేయాలా అలా ద్రాక్షరసం ఎలా చేసుకుంటారో అలా చేయండి. పులియకూడదు, అంతే. ఫ్రెష్గా ఉండాలి. యేసుక్రీస్తు రక్తాన్ని కార్చినాడు దానికి సాదృశ్యంగా, అంతే. మీరు నల్ల కారు ద్రాక్షలు వాడండి, పుల్లగా ఉండకూడదు, తీయగా ఉండాలి. పుల్లగా ఉంటే కొంచెం షుగర్ కలపండి, పంచదార కలపండి, బెల్లం కలపండి, ఇవన్నీ రాసినాడు ఆ బైబిల్లో. మరి ఇలాంటి వాటి గురించి ఎందుకు డిస్కషను? అదేదో ప్రభువు గురించి మాట్లాడండి. ఎంత బాగున్నాయి అసలు వాక్యాలు. వీటి గురించి మాట్లాడటం ప్రాక్టీస్ చేయండి. ఇంట్లో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మీరు మన పిల్లలతో కానీ, అస్సలు సొరకాయలో రొయ్యలు వేసుకొని తింటే ఉంటుంది, ఏదో ఒక మాట అయిపోయింది. ఇంకా దాని గురించి ఇంకా డిస్కషను అంత అవసరమా? దాన్ని చప్పరించుకుంటా, నోట్లో నీళ్ళు ఊరుకుంటా, దాని గురించే డిస్కషన్. ఏ రోజన్నా సరే ఉదయాన్నే మంచి వాక్యం విన్నాం, ఆ వాక్యం గురించి ఆలోచించుకొని ఆ వాక్యం హృదయంలో నింపబడితే దాని గురించి మాట్లాడతాం మనం. అది రావట్లేదంటే అర్థమైంది, ఎప్పుడో చిన్నప్పుడు తిన్న దాని గురించి మనకు గుర్తుంటుంది మనకు. అంటే అది మన హృదయంలో ఉంది కానీ వాక్యం మన హృదయంలో లేదు. ఆలోచించుదాం, మనం పరీక్షించుకుందాం. విశ్వసించితివి, మరి మాట్లాడుతున్నామా? ఏం మాట్లాడాలి? ప్రభువుని గురించి మాట్లాడాలి. దీనివల్ల ఏం జరుగుతుందంట? అదే మాట చెప్తున్నట్టు చూడండి. అలా మాట్లాడితే ఏం జరుగుతుందంట? మొదట యూదునికి, గ్రీసు దేశస్థానికి కూడా రక్షణ కలుగజేయటం అది దేవుని శక్తి అంటున్నాడు. చూసారా? ఆనాడు అంతియోకయకు వచ్చి వారు మాట్లాడటం వల్ల అంతియోకయ సంఘం ద్వారా ఖండాలు దాటి సువార్త ప్రకటింపబడింది. అవునా? ఆనాడు ఆమె ఎవరు? లూదియా, తొలితేర పట్టణస్థురాలు, ఊదారం కూడా ఆమె వినటం వలన, ఆమెతో మాట్లాడటం వలన ఫిలిప్పీ సంఘం నిలబడింది. ఫిలిప్పీ సంఘం అంటే ఏంటి తెలుసా? పౌలు గారు చేసిన ఖండాలను దాటిన సువార్త జరుగుతుంటే ఆ సువార్త అంతటిలోనూ ప్రారంభం డే 1 నుంచి సువార్త ఎక్కడ ఫిలిప్పీలో ప్రకటించిన నాటి నుంచి డబ్బులు పంపడం కానీ, సహాయం చేయటం కానీ, ఇబ్బందిలో కానీ వాళ్ళే పాలువారు. వేరే ఊరికి వెళ్ళి ప్రకటిస్తుంటే వీళ్ళు డబ్బులు పంపుతారు, వీళ్ళు ఆహార పదార్థాలు పంపుతారు, వీళ్ళే అన్ని చూసుకుంటారు పౌలు గారి గురించి. కారణం ఏంటి? మాట్లాడటం. ఏం మాట్లాడారు? తిండి గురించి మాట్లాడితే తిండి గురించే డిస్కషన్ ఉంటుంది. అందుకే అక్కడ చూడండి, మనం కూడా మనం ఎలా ఉండాలంటానికి రక్షణ కలుగుతుంది. రక్షణ కలుగుటకు దేవుని శక్తి అది. కొరింథీ పత్రిక వెళ్దాం. రోమపత్రిక అయిపోయింది కదా. కొరింథీ పత్రిక 1వ కొరింథీ 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 1వ కొరింథీ 2వ అధ్యాయం 5వ వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక. అంటే మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే ఎలా ఉంటుంది? మనిషి సంబంధమైన సంగతుల గురించే మాట్లాడతాం, లోక సంబంధమైన సంగతుల గురించే మాట్లాడతాం. ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని. అంటే దేవుని శక్తి అంటే ఏంటి? మాట్లాడటం. ఏ దాని గురించి మాట్లాడటం? క్రీస్తు గురించి మాట్లాడటం. అది దేవుని శక్తి. ఇతరులను రక్షించేది అది. దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని
నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను ఉపయోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనుపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. మాట్లాడినా సువార్త ప్రకటించినా వేటి ఉపయోగించాలా? కాకమ్మ కథలు, కల్పనా కథలు చెప్పకూడదు. దేవుని శక్తిని, పరిశుద్ధాత్మను కనుపరచు దృష్టాంతాలను ఉపయోగించాలా. ఇంతవరకు నేను మాట్లాడుతూ వచ్చిన ఎక్కడన్నా బయట విషయాలను ఏమైనా మాట్లాడినా, లూదియా అనే ఒక మంచి దైవభక్తురాల గురించి మాట్లాడినా, దాని ద్వారా జరిగిన పెద్ద సేవ, సంఘం ఏర్పడిన విధానం గురించి మాట్లాడినా, అంత్యోదయకు వచ్చి చెదిరిపోయిన వాళ్ళు నిలబడితే ఎంత గొప్ప ఖండాలు భాషలకు దాటింది సువార్త. ఎందుకు? కారణం ఏంటి? మాట్లాడటం వల్ల. ఏం మాట్లాడటం వల్ల? క్రీస్తును గూర్చిన మాటలు, ప్రభువును గూర్చిన మాటలు. విశ్వాసులుగా వాళ్ళు విశ్వసించారు కాబట్టి మాట్లాడుతున్నారు. మనం కూడా ఇంట్లో విశ్వాసులుగా ఉంటే, విశ్వాసులైన తల్లిదండ్రులుగా ఉంటే మనం ఏం మాట్లాడతాము? పిల్లలతో ప్రభువుని గురించి మాట్లాడతాం. లేకపోతే వాళ్ళు ఇలాగరా, నీకు తిరణాలకు వెళ్తానా, ఏం తీసుకొని రమ్మంటావు చెప్పు, బజార్కి వెళ్తానా, నీకు చికెన్ ఫ్రైడ్ రైస్ ఇష్టం కదా, ఇక తెచ్చానా, ఇవన్నీ చెప్పండి, ఓకే. కానీ ఎక్కువ ఏ దాని గురించి మాట్లాడాలి? అలాగని పిల్లల విషయంలో ఇలా ఉండొద్దని, ఇవన్నీ మాట్లాడొద్దని చెప్పట్లే. ఏదో చిన్నగా మాట్లాడుకోండి అవసరాన్ని బట్టి. ఇంకా అస్తమానం ఇంకా ఇవే మాట్లాడుతున్నారంటే ఏమని అర్థం? మన హృదయం దేనితో నిండిపోయిందని? వాటి గురించి నిండిపోయింది. వాక్యం గురించి మాట్లాడటం లేదంటే వాక్యంతో నిండిపోలేదు. అంటే విశ్వాస విషయంలో మనం సరిగా విశ్వసించలేదని అర్థం. విశ్వసించలేదు కనుక మనం మాట్లాడలేదు దేవుని వాక్యం గురించి. విశ్వసించితే దేవుని వాక్యం గురించి మాట్లాడతాం. చివరిగా మనకు అవసరం కాబట్టి కొన్ని మాటలు మీకు చదివి వినిపిస్తాను, త్వరగా చూసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. ముందుకెళ్ళిపోదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన ఇంకొక 5-10 నిమిషాల్లో ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. ఎందుకంటే నేను కరెక్ట్గా 40-45 నిమిషాలకే సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతాను. ఈ మధ్యలో డిస్టర్బెన్స్లు అన్నీ వస్తుంటే మళ్ళీ మిమ్మల్ని అక్కడికి తీసుకురావడానికి ఒక 5-10-20 నిమిషాలు వేస్ట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకురాండ్రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలు ఆడుచు వదరుబోతులను పరుల జోలికి పోవారు నవ్వుటకు నేర్చుకుందురు. ఎవరు? ఇంట్లో భర్త లేకుండా ఉండే స్త్రీలు. వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఏమని? ఇంటింటా తిరుగులాడటం అంటే ఇంట్లో భర్త ఉన్నాడు అనుకోండి, భర్తతో మాట్లాడటం ఇవి ఉంటుంది. అదే భర్త లేడు అనుకోండి, భర్త బయటికి డ్యూటీకి పోయిన తర్వాత ఇంకా పక్కింటి వాళ్ళతో గేట్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇల్లు అని మాట్లాడటం ఇదే. అన్నయ్య ఎక్కడికి పోయినాడు వదిన అంటానే, అన్నయ్య పోయినాడు, ఎప్పుడో రాత్రి వస్తా అన్నాడు, అది కూడా కష్టమే అంటున్నాడు. భోజనం నువ్వు ఒక్కదానివే చేసుకోవాలన్నా? భోజనం మధ్యాహ్నానికి నేను ఒక్కదాన్ని చేసుకోవాలి. ఏం చేసుకుంటావు లేవదిన, ఎప్పుడు చేసి కడిగి విసుగొచ్చేస్తుంది. అట్లా కూర్చో, కొన్ని మాటలు మాట్లాడుకుందాం, కూర కావాలంటే నేను వేస్తా. అయిపోయింది, బద్ధకురాలు అయిపోయినట్టే. అంటే మీకు అర్థమవుతుందా? బద్ధకురాలు రగుటకును. భర్త చనిపోయిన వాళ్ళు ఎలా ఉంటుంది వ్యవహారము మీరు గమనించండి. భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఎలా ఉంటారు తెలుసా? ఒక్కరే ఉన్నారనుకోండి, ఇంకా వంటలు ఇవన్నీ చేసుకోవడం, ఏదో అన్నం పెట్టుకోవడం, ఇంకా బయటకు వచ్చేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి ఏం కూర చేసుకున్నావు వదిన, వీళ్ళకి ఆల్రెడీ చేపల కూర వాసన వస్తుంటుంది, పొయ్యి అడుగుతారు, చేపల కూర చేసినావు వదిన, ఏమన్నా ఉంటే కొద్దిగా వేయిస్తాను అడిగినావు కదా అన్నట్టు, నువ్వు ఒక్కదానివే కదా అని వేస్తారు. అంటే ఒక రోజు ఇది, ఇంకొక రోజు ఇదే. అంటే బద్ధకురాను రగటము. ఇంకా ఏం చెప్తున్నాడు? ఆడరాని మాటలు ఆడుచు. ఇంకా ఖాళీగా ఉంటే ఎలా ఉంటుంది వ్యవహారము? పని పెట్టుకోలేదు అనుకోండి, ఇంకా ఆడరాని మాటలు వచ్చేస్తుంటాయి మనకు. అందుకే పని పెట్టుకోవాలి. ఏం పని పెట్టుకోవాలి? బైబిల్ చదవటం పెట్టుకోవాలి, బైబిల్ గురించి పిల్లలకు చెప్పడం పెట్టుకోవాలి, బైబిల్ గురించి భర్త వచ్చే లోపల నేను ఏ క్వశ్చన్ అడగాలి, ఏ విధంగా బైబిల్ గురించి మాట్లాడాలి, ఏదో ఒకటి విన్నదాన్ని ఆలోచించి బైబిల్లోకి వెళ్ళి చూసుకొని భర్త వచ్చే లోపల ఏమండి ఇది నేను ఈరోజు చదివాను, దీని అర్థం ఏంటి అని అడిగే స్త్రీలు ఉన్నారా? విశ్వసించారా? ఇలా మాట్లాడతారు. లేదనుకోండి, రాణి మా ఆయన ఇది చేస్తున్నాడంట, రాణి ఇంటికి రాని, కారాలు మిరియాలు నూరి ఉంటుంది, ఈరోజు తెగాల్సిందే ఏదో ఒకటి. ఇంకేముంది అసలు చెప్పండి? అదే చెప్తున్నాడు. ఇంకా 5:13 చూసాము. 2వ తిమోతి 2:16 చూద్దాం చూడండి. ఒక పేజీ తిప్పగానే ఉంటుంది. 2:16
అపవిత్రములైన ఒట్టి మాటలకు విముకుడవైండుము. 2 తిమోతి 2:16. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులు అగుదురు. వారి మాటలు అసలు ఎలా ఉంటాయంటే కొరుకు పుండు ప్రాకినట్టు పాకుతాయి. ఇంత మాటలు మన మాటలు ఉదయం లేచినప్పటి నుంచి క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, రక్షణకు దగ్గరగా ఉంటాం. మన మాటల వల్ల ఇతరులు మారేదానికి అవకాశం ఉంటుంది. అదే ఇవి కాకుండా ఆడరాని మాట్లాడటము, కొరుకుడు బాగే మాటలు మాట్లాడటము, అపవిత్రములైన ఒట్టి మాటలు మాట్లాడటం. ఒట్టి మాటలు అంటే ఇంతవరకు నేను చెప్పాను కదా, ఏంటి కాలక్షేపానికైనా ఊరికే ఈ ఫోన్లు వచ్చిన వాళ్ళ నుంచి ఫోన్ తీసుకొని ఇంకా గంటల తరబడి మాట్లాడేస్తుంటారు. మాట్లాడటంలో అసలు ఒక గంట సేపు మాట్లాడితే మన క్రైస్తవులు మహా అంటే దేవునికి స్తోత్రం అని ఒక 2 మాటలు 3 మాటలు మాట్లాడుకుంటారేమో. మధ్యలో మళ్ళీ కవరింగ్, దేవుని దయ వల్ల ఇది చేయాలి అది చేయాలి, దేవుని ప్రార్థన చేసుకో. ఈ పైన ఎలా ఉంటుందంటే పైకి 2 మాటలు అట్లా మాట్లాడుకున్నట్టు ఉంటుంది. కానీ నిజంగా మాట్లాడే మాటలన్నీ ఏముంటాయి? మన సొంత మాటలే కదండి. ఒట్టి మాటలు అంటున్నాడు దేవుడు. ఇవి వీటన్నిటి వలన ఏం జరుగుతుంది తెలుసా? బాగోదు అసలు. చివరిగా కొన్ని వచనాలు చివరిగా చూపిస్తాను చూడండి. యోహాను మొదటి పత్రిక 4:5 చూడండి. యోహాను మొదటి పత్రిక 4:5. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట విను. ఇప్పుడు మనం లోక సంబంధులమైన అనుకో, లోకంలో మనుషులు మాట్లాడుకుంటున్నారు చూడి, ఆమె మాట్లాడుతుంది. ఎలా ఉంటుందంటే వాళ్ళు చూసావా వాళ్ళ భార్యతో ఇంత సేపు మాట్లాడతారు, ఈ భర్తతో ఇంతసేపు మాట్లాడతారు, కొడుకుతో ఇంతసేపు మాట్లాడతారు, ఇలా మాట్లాడతారు, కాబట్టి నువ్వెందుకు మాట్లాడవు అంటే లోక సంబంధాలు మాట్లాడినట్టు విశ్వాసం కూడా మాట్లాడాలా? అలా మాట్లాడకూడదు కదా అంటున్నాడు. చూడండి ఆడ లోకము ఏమంటున్నాడు? 5వ వచనం యోహాను పత్రిక మొదటి పత్రిక 4:5. లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడతారు. మరి మనము విశ్వాస సంబంధులం అయితే విశ్వాసాన్ని గురించిన మాటలేవి? ఇంకా ముందుకెళ్దాం. ఎలా ఉంటుందో మీకు చివరిగా ఒక మంచిగా మీకు గుర్తుండేలాగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 34:16 చూద్దాం. నిజంగానే ఇది చాలా అవసరం అండి. నేను నిజంగా బయటికి వెళ్ళిన ప్రతిసారి అసలు బైబిల్లో నుంచి లోకాన్ని చూడటం మొదలెడుతూ ఉంటాను. నాకు ఈ వచనాలన్నీ గుర్తొస్తుంటాయి. కీర్తనల గ్రంథం 34:16 చూద్దాం. కీర్తనల గ్రంథం 34:16. దుష్క్రియలు చేయవారి 34:16. క్షమించాలి, 34:16. ఒక్క నిమిషం ఆ రెఫరెన్స్ మీకు చెప్తాను. 35:16. క్షమించాలి, 35:16. విందు కాలమందు దూషణలాడు వదురుబోతుల వలె వారు నా మీద పన్ను కొరికిరి అంటున్నాడు. చూసారా? విందు కాలమందు దూషణలాడు వదురుబోతులు అంటున్నాడు. అంటే తిండి దగ్గరికి వచ్చిన తర్వాత విందు కాలం అనుకోండి, విందు జరుగుతుంది. అక్కడ కొంతమంది గమనించండి, ఎక్కడైనా పెళ్లి విందుకు కానీ ఏదైనా చావు విందు కానీ ఎక్కడైనా పోతే కొంతమంది ఉంటారు దూషణలు ఆడుకుంటుంటారు. వాడికి ఒక ముక్కే పడింది, వాళ్ళ వాడు చూసినారా పెళ్లి కొడుకు తరపు వాడు కాబట్టి వాడికి 2 ముక్కలు వేసినాడు, నాకు ఒకటే పడింది. పక్షపాతం చూపిస్తున్నారు, వాళ్ళ వాళ్ళు కాబట్టి ఎక్కువ వేస్తున్నారు. అసలు చిన్న చూపు చూస్తున్నారు, మన దగ్గరికి రాని మనం వేద్దాం. అలాగే ఇంకొంతమంది అంతవరకు కూడా ఆగలేక గొడవలకు దిగేస్తారు. ఏం పిలుస్తుంటే రారేంటి, ఇదేనా మర్యాద, అది ఇది పట్టించుకోలే, నన్ను చూసి తిప్పుకొని పోతున్నాడు. ఇలాంటివన్నీ దూషణలు. ఇక వీటన్నిటి గురించి చూస్తూ ఇంకా కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? దీని అంతం ఎలా ఉంటుందో చిన్నగా ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 20:17 చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం 20:17. సామెతల గ్రంథం 20:17. మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును. ఇది అర్థం అవ్వాలంటే మీరందరూ నన్ను చూస్తే చెప్తాను, బాగా చూడండి. మోసం చేయనక్కర్లే, బాగినండి. మనం సంపాదించని ఆహారం ఏదైనా ఒక పార్టీ కానీ లేకపోతే ఏదైనా ఒక విందు కానీ ఎక్కడికైనా వెళ్ళి తినేటప్పుడు మీరు గమనిస్తూ ఉండండి. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? అందరూ చూసి తినేస్తండి, తొందరగా తినేసి బయటపడదాం రా బాబు అని అంటారు. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? ఇంపుగా తీసుకుని తింటుంటారు. గమనించారా? నేను ఎక్కడికి వెళ్ళినా సరే గమనిస్తానండి.
అసలు దేవుడు రాయించిన మాటలో ఎలా వీళ్ళ గురించి ఏం రాస్తున్నాడో చూడండి. అసలు ఇవన్నీ మనం బైబిల్ మనసులో పెట్టుకుంటే ఇలా ఆలోచిస్తాం. చూడండి 20వ అధ్యాయం 17వ వచనం. మోసము తెచ్చుకొని ఉన్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును. ఇది అర్థమవడానికి ఇంకొక మాట చెప్తాను. మనది కాని తోటలోని మామిడి పండు కొబ్బరి కాయ తెచ్చుకొని తాగినారనుకోండి, బోండం బలింది, మంచి నీళ్ళు దొరికినాయి. ఇంకా మన కోడి పెట్టని గుడ్డు తినేటప్పుడు కొట్టేసిందని తెలుసు. కొంతమంది ఇలాంటి పనులు చేస్తుంటారు, పల్లెల్లో ఇలాగే జరుగుతాయి కదా. దాన్ని తినేటప్పుడు ఎలా అసలు హృదయంలో దేవుని వాక్యం ఉంటే, అవును నాది కాదు కదా, దీన్ని తినటం వల్ల నేను దోషం అవుతున్నానే నా హృదయంలో అది ఉండకపోగా ఏముంటుందంట, బహు ఇంపుగా ఇలా ఉంటే ఏం జరుగుతుందో చూడండి. 20వ అధ్యాయం 17వ వచనంలో ఉంది ఆ మాట. ఇంచే చాలా భయంకరమైనదండి. బహు ఇంపుగా ఉండును, మనది కాంది మనం తింటుంటే బహు ఇంపుగా ఉండును, పిమ్మట వాని నోరు మంటితో నింపబడును. అంటే అర్థమవుతుందా మీకు? చాలా భయంకరమైన మాట అండి అది. దేవుడినిలో విశ్వసించిన తర్వాత మనం మాట్లాడుతూ ఉండాలి క్రీస్తుని గురించి. ఇంట్లో కూడా పిల్లలను కూర్చోబెట్టి క్రీస్తుని గురించి మాట్లాడాలి. మన ఇంట్లో బంధువులు ఎవరైనా కూర్చున్నా కూడా ఏదో ఒక విధంగా వాళ్ళతో మాట్లాడి వాక్యాన్ని సువార్తను ప్రకటించడానికి ప్రయత్నించాలి. ఒకవేళ ప్రకటించే పరిస్థితి లేదా, సైలెంట్గా ఉండటం మంచిది. మౌనంగా ఉంటే దేవుని దృష్టిలో జ్ఞాని అని ఎంచబడతాం. లేదంటే ఊరికే మాటలు గెలపడము. ఎక్కడికైనా పోతున్నాం అనుకో, ఎంత భయంకరంగా ఉంటారంటే, బస్సులోనో ట్రైన్లోనో పోతుంటాము, నోరు లాగుతుంటుంది అసలు మాట్లాడకపోతే. మా సైడ్ ఏమంటారు తెలుసా, నోరు మాట్లాడకపోతే పిడిచ కట్టుకుపోయినట్టు ఉంటుంది అని చెప్పేసి బస్సులో పోతే పక్కన ఏ ఊరు పోవాలక్క, పిల్లలు ఎంతమంది, ఏం చదువుకుంటున్నారు, ఏం చేస్తారు మీరు, వీళ్ళు ఎవరో తెలీదు, ఏం చేస్తారు వాళ్ళ అవసరం. మళ్ళా మనం కనపడము, ఏం అవసరం ఉంది తెలుసుకొని ఏం చేస్తాము, ఊరికే మాట్లాడాలి. నోరు ఎలాంటిదంటే ఇంత భయంకరమైనది. ఇవన్నీ లెక్కేసుకుంటాడు తెలుసా. నిజం భయం వేస్తుందండి నాకైతే. నిజంగా బయటికి వెళ్తుంటే ఎవరైనా వాళ్ళు మాట్లాడినా కూడా సరే అని చెప్పి నేను సైలెంట్గా ఉంటా. అసలు నోరు తెరిచి మాట్లాడను అసలు మ్యాక్సిమం. ఒకవేళ వినగలిగే క్రైస్తవులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ నెంబర్ తీసుకొని వాక్యం చెప్తామండి అని ఏదో మాట్లాడడం. నేను బయటికి వెళ్తా కదా, బయటికి వెళ్తాను నేను మా భార్య బయటికి చెన్నైలో ఏదైనా తెచ్చుకోవడానికి వెళ్తాం కదా, బైకుల మీద నేను గమనించేది ఏంటంటే బైక్ మీద ఏదైనా దేవుని వాక్యాలు రాయటము, ఏదన్నా సిలువ ఇవన్నీ అనుకో, వీళ్ళు క్రైస్తవులు అని తెలిసినారనుకో, మా బైక్ డిక్కీలో తమిళ్ అయినా కూడా తమిళ్లో ఇంగ్లీష్లో కొన్ని పాంప్లెట్లు ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఈ పాంప్లెట్ తీసుకొని చదవండి, ఇలాంటి విషయాలు మేము చెప్తాము, కాబట్టి మీ నెంబర్ ఉంటే ఇవన్నీ వాక్యాలు పంపుతాము అని చెప్పి మాట్లాడతాం. ఏదైనా ఆ రకంగా ఉండాలి తప్ప ఇది కాకుండా ఇక్కడ బాగుంటుందా, ఇంకా పనికిరాని మాటలు. అవసరం ఏముంది, వాళ్ళ స్టేజ్ ఇంకొక స్టేజ్ రాగానే దిగేసి వెళ్ళిపోతారు. వీటి వల్ల ఏం ప్రయోజనం ఉంది తెలుసుకొని ఎందుకు? ఆ పనికిరాని చెత్త మన హృదయంలో వేసుకోవడం ఎందుకు? చెత్త హృదయంలో వేసుకుంటే అవే మాట్లాడతాం మళ్ళీ మనం. అందుకే చెత్తను క్లీన్ చేసుకుంటున్నాం అనుకో, మనం సజ్జనులుగా మారిపోతున్నాం అనుకో, సత్యాన్ని నింపుకుంటున్నాం అనుకో, మనం ఖచ్చితంగా కూర్చున్నా, పిల్లలతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా కూడా వాక్యాన్ని మాట్లాడతాం. అందుకే విశ్వసించితివి మరి మాట్లాడుచున్నావా? మీకు అర్థమైందా పాఠం? అలా మాట్లాడకపోతే మన నోరు కూడా మంటితో నింపబడే రోజు వస్తుంది. ఈ నోరు, నాలుక, పళ్ళు ఎన్నున్నా కూడా మాట్లాడకుండా పడిపోయే పరిస్థితి వస్తుంది. పరిస్థితులు బాగలేవండి. రేపు ఎలా ఉంటుందో తెలియదు కదా. మన వాళ్ళతో మాట్లాడినా ఓకే, కానీ ఎక్కువగా దేవుని గురించి మాట్లాడండి దయచేసి. ఇది మాత్రం దేవుని జీవగ్రంథంలో రాసుకుంటాడండి. మీ మాటలు దేవుని గురించి చెప్తే, పౌలు గారు ఎప్పుడో చెబితే రాసుకున్నాడు. మాట్లాడుతున్నాడు. ఈయన ఎక్కడికి పోయినా సమాజ మందిరాల్లో మాట్లాడుతున్నాడు, నదీ తీరానికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, జైల్లో ఉంటే మాట్లాడతాడు, ఎక్కడికి పోయినా క్రీస్తుని గురించి సిగ్గుపడకుండా మాట్లాడుతున్నాడు. దానివల్ల ఏం జరుగుతుంది? దేవుని శక్తి, అనేకులను రక్షించడానికి అది దేవుని శక్తి. యూదుడైనా ఎవడైనా సరే మారుతున్నారు, సంఘాలు నిలబడుతున్నాయి, సువార్త వెళ్తుంది. ఒక స్త్రీ వింటంటే హృదయాన్ని తెరవటం ఏంటి? మాట్లాడదాం ఏదాని గురించి. మన స్టోరీలు వద్దు, మన సోదొద్దు, వాక్యం గురించి మాట్లాడాలి. విశ్వసించాం కదా, మాట్లాడదాం. ఈ నోరు మూగపోయే రోజు వచ్చే లోపల, తండ్రి నీకోసమే నేను ఈ నోరును ఇచ్చావు, మాట ఇచ్చావు, నన్ను మూగవారిగా పుట్టించింటే, మనల్ని మూగవారిగా పుట్టించలేదు కదా, మనం మాట్లాడాలని ఇచ్చాడు. మాట్లాడదాం.
ప్రభు గురించి మాట్లాడతాం. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. కరెక్ట్గా గంట ఉంది. ప్రేమ స్వరూపుడు మా కన్న తండ్రి, మేము విశ్వసించాము. మాట్లాడాల్సిన భారం మీ గురించి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడాల్సిన బాధ్యత, భారము మా మీద ఉంది. ఈ మాటలు మాట్లాడే వారు కలుగయ్యారు. ఈ ప్రపంచంలో 850 కోట్ల మందిలో ఎంతో మందికి మాటలు ఇచ్చారు. 800 కోట్ల మందికి పైగా ఎవ్వరు కూడా మీ గురించి మాట్లాడటం మానేసి తమ సొంత మాటలు, సొంత క్రియలు, తిండి గురించి, రకరకాల వాటి గురించి, ఏది చూసినా రకరకాల సినిమాల గురించి, షికార్ల గురించి, రకరకాల వాటి మీద మాట్లాడుకొని మీరిచ్చిన నోటిని వినియోగిస్తున్నారు. మేము విశ్వసించాము తండ్రి. లోక సంబంధులాగా మాట్లాడకుండా విశ్వాస సంబంధులముగా మీ కుమారుని గురించిన మాటలు మాట్లాడగలుగుటకు మా యొక్క హృదయాల్లో ఆశను రేకెత్తించండి. వినేవారు లేనప్పుడు మౌనంగా ఉండుటకు మాకు శక్తినివ్వండి. మా హృదయాన్ని కంట్రోల్ చేసుకోవటానికి మా హృదయంలో మీ వాక్యాన్ని నింపండి. ఇంత మంచి మాటలు మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.